హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ శెట్టి. వ్యూవర్స్, ఫలానా మూవీ ఫ్లాప్ అయ్యింది, నిర్మాతలకు భారీ నష్టాన్ని చేకూర్చింది, ఇలాంటి మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ సినిమా బాగోలేని కారణంగా నిర్మాతలు నష్టపోయారు అంటే ఓకే, కానీ అదే సినిమా బాగుంది కానీ పైరసీ మూలంగా నిర్మాతలకు నష్టం చేకూరింది అన్నప్పుడు ఒకంత మనకు ఆందోళనగానే కనిపిస్తుంది. బేసిక్గా ఒక సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన 6 నుంచి 8 వారాల తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వస్తుంది. కానీ చాలామంది ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చేంత వరకు వేచి ఉండకుండా థియేటర్లలోకి వెళ్తే చాలా డబ్బులు ఖర్చు అవుతాయని ఈ పైరేటెడ్ వెబ్సైట్లలోనే సినిమాని చూసేస్తున్నారు. అలా చూడడమే కాకుండా చాలామంది ఆ సినిమాని షేర్ కూడా చేసుకుంటున్నారు. మన ఇటువంటి అలవాట్లని టార్గెట్గా పెట్టుకుని పైరసీ ముఠాలు మనల్ని ట్రాప్ చేస్తున్నాయి. ఈ ట్రాప్లో మనం కోల్పోతుంది ఏంటి అంటే మన డేటా. ఎస్, మన పర్సనల్ డేటా. మీకు తెలిసే ఉండుంటుంది, ముఖేష్ అంబానీ గారు ఒక మాట అన్నారు, డేటా ఈజ్ ఏ న్యూ ఏజ్ ఫ్యూయల్. అంటే డేటా అనేది కొత్త రకమైన ఇంధనం. ఇక ఈ కేసు డీటెయిల్స్ కనుక మనం వస్తే, ఈ నెట్వర్క్ గురించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయిన సివి ఆనంద్ గారు తన పదవీ విరమణ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఈ నెట్వర్క్ దేశంలోని అనేక రాష్ట్రాలలో పనిచేస్తుందని, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పురి, హిందీ ఇలా ఏ భాషా ఫిలింలను కూడా వదలకుండా అన్ని భాషల ఫిలిమ్స్ని పైరేట్ చేశారని ఆయన ప్రకటించారు. హైదరాబాద్లోని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని భాగమైన యాంటీ వీడియో పైరసీ సెల్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రా మనీంద్రబాబు పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఆయన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నది ఏంటి అంటే, 2025 మే 1న రిలీజ్ అయిన హిట్ ద థర్డ్ కేస్, అదేవిధంగా మే 9న రిలీజ్ అయిన సింగిల్ అనే సినిమాలని విడుదలైన మొదటి రోజునే పైరసీదారులు ఆన్లైన్లో అప్లోడ్ చేశారని. ఈ పైరేటెడ్ హెచ్డి వెర్షన్లను అందరికీ తెలిసిన పైరసీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లు అయినటువంటి తమిళ్ బ్లాస్టర్స్, 5 మూవీ రూల్స్, అదేవిధంగా తమిళ్ ఎంబీలలో అప్లోడ్ అయినట్టు గుర్తించారు. అప్పుడు ఫారెన్సిక్ వాటర్ మార్కింగ్ ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ప్రకారం థియేటర్స్ నుంచి లీక్ అయినట్టు గుర్తించారు. ఈ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని తెలంగాణ పోలీసులు బిఎన్ఎస్ ఐటీ కాపీ మరియు సినిమాటోగ్రఫీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. అలాగే కుబేరా అనే తెలుగు మూవీని కూడా ఈ పైరసీదారులు విడుదలైన మొదటి రోజునే 1 తమిళ్ బ్లాస్టర్స్ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేశారని తెలిసి ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ నెట్వర్క్ సంబంధించిన 5గురిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. అందులో మొదటి పర్సన్ వచ్చేసి జానా కిరణ్ కుమార్, 29 ఏళ్ళు, ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. అతన్ని జూన్ 30న హైదరాబాద్లోని వనస్థలీపురంలో అరెస్ట్ చేశారు. అతని షెడ్ జేబులో దాచిన ఐఫోన్లో చూస్తే వందలాది థియేటర్లలో రికార్డ్ చేసిన సినిమాలు దొరికాయి. ప్రతి సినిమాకి $300 నుంచి $400 బిట్కాయిన్ రూపంలో పొందేవాడు. ఇంటరాగేషన్లో కిరణ్ సైరల్ ఇన్ఫైంట్ రాజ్ అనే వ్యక్తి పేరు తెలిపాడు. అతని ఆదేశాల మేరకే ఈ సినిమాలు రికార్డ్ చేశానని, ఇప్పటి వరకు అతనికి 40కి పైగా సినిమాలు టెలిగ్రామ్ ద్వారా చేరవేశాడని తెలిసింది. ఇక రెండోవాడు తమిళనాడుకు చెందిన 32 ఏళ్ల సిరల్ ఇన్ఫైంట్ రాజ్. ఇతనే ఈ ఆపరేషన్కి మాస్టర్ మైండ్. ఇతన్ని జూలై 28న పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సిరిల్ ప్యారిస్లో విర్చువల్ సర్వర్స్ పెట్టి 500 సినిమాలకు పైబడే పైరేట్ చేశాడు. తద్వారా అతని సంపాదన నెలకి $10,000. అది అతనికి క్రిప్టో ద్వారా చేరేది. ఇంకా చెప్పాలి అంటే ఈ పైరసీ ద్వారా అతని సంపాదన 2020 నుండి ఇప్పటివరకు $2 కోట్ల పైబడే. కిరణ్ కుమార్ పంపిన సినిమాలన్నింటినీ 1 తమిళ్ బ్లాస్టర్, 5 మూవీ రూల్స్, అదేవిధంగా తమిళ్ ఎంవి వంటి సైట్లలో అప్లోడ్ చేసేవాడు. అందుకు ప్రతిఫలంగా కిరణ్కి సైరల్ ప్రతి సినిమాకి $150 నుంచి $500 వరకు క్రిప్టో రూపంలో చెల్లించేవాడు. ఇక మూడోవాడు బిహార్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల అర్సలాన్ అహ్మద్. కుమార్ మరియు సిరిల్ ఇచ్చిన సమాచారం మేరకు ఇతన్ని ఆగస్టు 11న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని పని ఏంటంటే, కొత్తగా రిలీజ్ అయిన హిందీ మరియు భోజ్పురి వంటి ఫిలిమ్స్ని పైరేట్ చేసి ఆ లింక్స్ని టెలిగ్రామ్ లేదా ఇతర షేరింగ్ యాప్స్ ద్వారా సిరిల్కి పంపించడం. తద్వారా ఇతను ఒక్కో సినిమాకి $135 క్రిప్టో రూపంలో పొందేవాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో $12,000 ఈ పైరసీ సినిమాల ద్వారా అతను గడించాడు. ఇతని క్రిప్టో ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్ చేస్తే పోలీసులకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అదేంటంటే, పూణేకు చెందిన ట్రేడర్ అస్మిత్ సింగ్, అతనికి తెలియకుండానే నిందితుల కోసం అతను క్రిప్టో కరెన్సీని రూపీస్లోకి మార్చి వీళ్ళందరికీ సహకరించాడు. అదేవిధంగా పాట్నాకు చెందిన అశ్విన్ కుమార్కి కూడా ఇదే విధంగా సహకరించాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బీహార్ ప్రాంతానికి చెందిన ఈ 21 ఏళ్ల హ్యాకర్ కంపెనీ డిజిటల్ సర్వర్లను హ్యాక్ చేసి హెచ్డి ప్రింట్లను దొంగలించేవాడు. అలా దొంగలించిన ప్రింట్లను ఒక్కో కాపీని టెలిగ్రామ్ ఛానళ్లలో $800 అమ్మేవాడు. అంటే మన ఇండియన్ రూపీస్లో $71,000. ఇక ఐదోవాడు తమిళనాడు ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల సుధాకరన్ చేసే పని ఏంటి అంటే, కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను ఫస్ట్ డే మార్నింగ్ షో చూడడం,
వాటిని మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన ఫైల్స్ని ట్రాన్స్ఫర్ ద్వారా పంపించడం. అతను ఇప్పటివరకు పంపించిన సినిమాల సంఖ్య 35 సినిమాలకు పైబడే. వీళ్ళు థియేటర్లలో సీక్రెట్గా షూటింగ్ చేసి అప్లోడ్ చేయడమే కాకుండా సర్వర్లను హ్యాక్ చేసి మరీ హెచ్డి ప్రింట్లను దొంగలించి రిలీజ్ అయిన మొదటి రోజే పైరేటెడ్ సైట్లలో అప్లోడ్ చేస్తున్నారు. ఎంతో సెక్యూరిటీస్తో కూడిన సర్వర్లను హ్యాక్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. ఇక్కడే మనందరికీ ఒక డౌట్ రావచ్చు, వీళ్ళకి ఈ సినిమాలలో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఈ హెచ్డి కాపీల్ని వీళ్ళకి షేర్ చేస్తున్నారా, లేదా ఇతర మార్గాలు ఇంకేమైనా ఉన్నాయా అనేది మనం తెలుసుకోవాల్సిన మొదటి ప్రశ్న. అయితే వీళ్ళు థియేటర్లలో కెమెరాలు మరియు మొబైల్ ఫోన్లతో చిత్రీకరించి పైరేట్ చేయడమే కాకుండా మూవీ నెట్వర్క్, అదేవిధంగా డిజిటల్ స్టూడియో వెబ్సైట్స్ని హ్యాక్ చేసి సినిమాల్ని దొంగలించేవారు. ఆ సినిమాల్ని దొంగలించిన తర్వాత టెలిగ్రామ్ మరియు టొరంటో వంటి వెబ్సైట్లు, ఇంకా చెప్పాలి అంటే గ్యాంబ్లింగ్ మరియు బెట్టింగ్ వంటి యాప్స్ ద్వారా లింక్స్ని షేర్ చేసుకునేవాళ్ళు. ఈ అరెస్టులు డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు వాళ్ళ ఆన్లైన్ సెక్యూరిటీని అప్గ్రేడ్ చేసుకోవాల్సిందిగా స్పష్టం చేస్తుంది. వ్యూవర్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ పైరసీ వెబ్సైట్లు ఎప్పుడు కూడా ఫ్రీ కావు. నథింగ్ ఈజ్ ఫ్రీ అనేది మీరు వినే ఉంటుంటారు. ఒక్కసారి మీరు ఆ సైట్లు విజిట్ అయ్యారంటే మీ డేటా మొత్తం చోరీకి గురైనట్లే. ఆ చోరీకి గురైన మీ డేటా ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఉపయోగిస్తారో మన ఊహకు అందని అందదు. ఈ అరెస్ట్ల పర్వంలో పోలీసులు స్వాధీనపరుచుకున్న హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లలో ఎన్నో లక్షల కొలది డేటా లభ్యమైంది. ప్రేక్షకులు, సినిమా హాల్లో, డిజిటల్ కంపెనీలు, హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్లు అందరూ తమ తమ స్థాయిలో జాగ్రత్త వహించాలి. పైరేట్ చేసిన సినిమాల్ని చూడకూడదు, అదేవిధంగా షేర్ చేయకూడదు. పైరసీ చేయడమే కాదు, చూడడం కూడా నేరమే. సినిమా ఇండస్ట్రీ దాని యొక్క ఆర్థిక వ్యవస్థని కాపాడడానికి సగటు ప్రేక్షకుడిగా మనం కూడా బాధ్యతాయుతంగా మెదులుకోవాలి. దానికి మనం చేయాల్సిన పని ఏంటి అంటే పైరేటెడ్ మూవీస్ చూడకపోవడమే మనం చేసే పెద్ద సహాయం. గుర్తుంచుకోండి, పైరేటెడ్ మూవీస్ ఎప్పుడు కూడా ఉచితం కాదు. అవి మీ డేటాని చోరీ చేయడానికి వేసిన పెద్ద ట్రాప్. అదేవిధంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీని సినిమాలకు దూరం చేస్తుంది ఎవరు? ఈ సినిమాల టికెట్ల రేట్లను పెంచుకోవడం ఎందుకు? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమా చూడాలి అంటే 5 సభ్యులు వెళ్ళి చూడాలి అంటే 5,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఒక మిడిల్ క్లాస్ కుటుంబం చెందుతున్న ఆవేదన. వ్యూవర్స్, చూశారు కదా, మన ఇండస్ట్రీని కాపాడుకోవడానికి సగటు ప్రేక్షకులుగా మనం ఏ విధంగా బాధ్యతాయుతంగా మెలగాలో ఈ వీడియోలో చూసుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో సినిమా టికెట్ల రేట్ల పెంపు ఎందుకు, ఎవరి కోసం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి సినిమాని దూరం చేస్తుంది ఎవరు, ఇలాంటి కంటెంట్ని మనం నెక్స్ట్ వీడియోలో తీసుకురాబోతున్నాం. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్లు మీ ముందుకు ప్రతి వారం తీసుకువస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మహేష్ బొమ్మిశెట్టి. జై హింద్.